ఎరా వచ్చి 2 గంటలైంది, కాళ్ళు పీకేస్తున్నాయి. ఎక్కడ నీ స్వీట్ హార్ట్? వస్తుంది వస్తుంది వస్తుంది, పూల రథంలా వస్తుంది, రాజహంసలా వస్తుంది. వస్తుంది వస్తుంది వస్తుందిరా. ఏమిటి కవిత్వం కూడా చెబుతున్నావు? అదేమిటోరా, మామూలుగా తెలుగు అక్షరాలు ఒకదాని తర్వాత ఒకటి కూడా చెప్పలేని వాడిని ఈవెన్ తలుచుకుంటే చాలరా, కవిత్వం అలా పొంగుకుంటూ వస్తుందిరా. వస్తుందిరా. ఏమిటి కవిత్వం? కాదురా, నా ప్రణయ దేవత. ఎలా ఉంది? ఎలా ఉంది? ఏడ్చినట్టు. మోకం పోతుంది. వెధవ మేనరసం నువ్వును. అన్నిటికీ ఏడ్చినట్టుంటేనా? వాళ్ళ ఇల్లు ఎక్కడ కనుక్కొస్తాను. నాకు తెలుసు. పోనీ పేరేమిటో కనుక్కొస్తా. నన్ను ప్రేమిస్తుందో లేదో అదైనా కనుక్కొస్తాను. దానికి వాళ్ళ నాన్న పర్మిషన్ తీసుకోవడం నీ ఒంటికి మంచిది. వాళ్ళ నాన్న ఎవరు? వస్తా. అడుచుడు అడుచుడు. Hello, Beauty. హాయ్ స్వీటీ. Hello, Kavita. I love you. Don't follow me. అయ్య బాబోయ్, అదేమిట్రా? ప్రేమాయం పెళ్ళి పిచ్చిన ప్రేమాభిమానులు నీకు పోటీదారు. ఇప్పుడు ఎలా రా? చొక్కా ఉడదీసి వాళ్ళలో చేరుకో. గుంపులు గోవింద, నువ్వు అక్కడివి ఎక్కువ కాదు, వెళ్ళు. దరిద్రంగా ఉంటుందేమోరా. ఒరేయ్, నీ బుర్రలోంది ఓ చిన్న ఉచిత సలహా పారేయకూడదు? ఇటు నుంచి కాకపోతే అటు నుంచి రమ్మన్నాడు చాణక్యుడు. వాడేవాడు? నాకు చెప్పినప్పుడు నువ్వు ఇంకా పుట్టలేదు. ఓహో. ఫాలో మీ. బ్రహ్మాండం ప్రకృతి వైద్యశాల. అక్కడే ఆగిపోయావు. ఇదేమిట్రా ఇక్కడ తీసుకొచ్చావు? కవితుండేది ఇక్కడే. ప్రకృతి వైద్యశాలలో కవిత ఉండడం ఏమిట్రా కర్మ? ఇది వాళ్ళ నాన్నగారి. వాళ్ళ నాన్నగారు ఫైల్ మ్యాన్ అని చెప్పావు. మహిళమాన్ అయితే డాక్టర్ కాకూడదని రూల్ ఏమన్నా ఉందే? పదా. ఎందుకు? డాక్టర్ గారికి నిన్ను పరిచయం చేస్తాను. ఆయన అభిమానం సంపాదించుంటే అల్లుడు అయిపోతావు. కమాన్. ఏమండి? ఎవరు? నమస్కారం. ఎవరు బాబు మీరు? ఈవిడెవరు? డాక్టర్ గారు భార్య, ఇంపార్టెంట్ క్యారెక్టర్. నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం. డాక్టర్ గారు లేదమ్మా? ఆ చెట్ల మధ్యన ఎక్కడ ఉంటారు, వెతుక్కోండి. ఎక్కడికి? ఇటు వెళ్దాంరా. వచ్చిందటే. ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా? ఇటు వెళ్దాం. ఓకే. ఎవరు మీరు? వచ్చానంటే మొహం పగిలిపోతుంది. డాక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాను, తీసుకొచ్చి ఎవరు నువ్వు అని అడుగుతావా? నిన్ను ప్రశ్నించింది అతను కాదు, నేను. ప్రకృతి వైద్యశాల అని చెప్పి శ్మశానానికి తీసుకొస్తావా? ఇది శ్మశానం కాదు, ప్రకృతి వైద్యశాలే. నేనే డాక్టర్ని. మీరు డాక్టర్ అయితే మరి ఏమిటి ఇలా? ఏం లేదు నాయన, పాతాళాసనం అని కొత్త ఆసనం కనిపెడుతున్నాను. నమస్కారం డాక్టర్ గారు. నా పేరు ఆంజనేయులండి. వాడి పేరు కృష్ణమూర్తి అండి. నమస్కారం అండి. వాడు బిఏ చదువుతున్నాడండి, నేను బిఎస్సి చదువుతున్నానండి. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అండి. ఇంకా ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పుకోండి. మా కృష్ణుడికి ఆసనాలంటే యమాపిచ్చండి. అవునండి. ఐసి ఐసి. మీరు ఆశీర్వదిస్తే మీ దగ్గర శిష్యుడిగా చేరాలని ఉబలాట పడుతున్నాడు. అవునండి. గుడ్ గుడ్. ముందు ఈ మట్టి తీయండి నాయనలారా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమైంది గురువు గారు? ఏం కంగారు పడకండి, శవాసనం వేశాను. ఆసనాలంటే అల్లా తప్ప వ్యవహారం అనుకుంటున్నావా? అనుకోను. పేగులు తెగిపోతాయి. తెగిపోనివ్వండి. నరాలు పట్టు తప్పుతాయి. తప్పనివ్వండి. ఓహో సార్, ఎంత కష్టమైనా సరే నేను కూడా ఆసనాలు నేర్చుకుంటాను సార్. చాలు ఆపింది, ఆపు. మొత్తానికి ధైర్యం గల కుర్రాళ్ళనే ఉన్నావు. మరేనండి. అయితే పద. ఎక్కడికండి? ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్ ఇస్తాను. ఆశ్రమంలోకి పద. రాడ్డు పట్టుకుని వేలాడించాలు. దిగు నాయన. లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్. అటు చూడండి. ఏం కనిపిస్తోంది? బురదండి. అందులో ఏముంది? బురదలో ఏముంటుందండి? పందండి.
అది పంది కాదు నాయన, ఆ? మనిషే. ఆ? హలో, ఒక్కసారి బయటికి రండి. Yes, sir. Come out. Come out, I say. వీరి పేరు వరాహరావు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. హలో, వద్దులేండి, నమస్కారం. పాపం బొర్రా బెర్రీ వ్యాధితో బాధపడుతున్నారు. రోజుకు 6 గంటల బురదలో ఉంటే వీరి వ్యాధి 6 నెలల్లో నయమైపోతుంది. దట్స్ ఆల్ రైట్. మీరు ఇంకా బురదలో దూకండి వరాహరావు గారు. నడవండి. Left, 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 left. సార్, మీ తుమ్మేమిటండి అంత స్ట్రాంగ్ గా ఉంది? ఆసనాలు వేసి వేసి నా తుమ్మంత స్ట్రాంగ్ అయిపోయింది. అసలు నా బాడీలో ఏ పార్ట్ అయినా సరే డబుల్ స్ట్రాంగ్. అటు చూడండి. ఏం కనిపిస్తోంది? మేక డ్రాయర్ వేసుకుని ఆకులు తింటుంది. అది మేక కాదు, మనిషే. అతని పేరు ప్రభాకర్. పాపం ఇతను మిస్టీరియస్ సెబాస్టియన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి చెట్లాకులు బాగా పనిచేస్తాయి. ఆకుల్ని చేత్తో కోసుకు తినొచ్చు కదా? నో 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 నో. ఆకుల్ని చేతులతో తాగితే పవర్ పోతుంది. ఆహా. డైరెక్ట్ గా నోటితోనే తినాలి. ప్రభాకర్, సూర్యుడు అస్తమించే వరకు ఈటింగ్ కంటిన్యూ చేయి. జంప్ 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 జంప్. ఇదేమిటో తెలుసా? ఈసారి దెబ్బతినవండి. కుక్కలాగా కూర్చున్న మనిషి. నీ బొంద, ఇది నిజం కుక్కే. జంపింగ్స్ అండ్ దుమికింగ్స్ అనే వ్యాధితో బాధపడుతోంది. 24 గంటల పాటు ఇలా ఊగుతూ ఉండాలి. ఆహా, చాలా గొప్ప విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఆసనాలతో పాటు నీకు వైద్యం కూడా నేర్పాలనుకుంటున్నాను. వైద్యం అక్కర్లేదు కానీ ఆసనాలు మాత్రం నేర్పితే చాలు సార్. అలా వీలు పడదు. నువ్వు ఇంకా వెళ్ళచ్చు. అదిగా సార్, వైద్యం అంటే నాకు. ఐ సెడ్ యూ కెన్ గో. వస్తాను సార్. గుడ్ బై. బాబు, సూర్యాస్తమయం వరకు నువ్వు అలా ఊగుతూ ఉండు. కాలేజీ లేదా ఇవాళ? ఉంది నాన్న, 2 hours క్యాన్సిల్ అయితే వచ్చేసాను. మరైతే ఖాళీయే కదా, వెళ్ళి కూర్మాసనం వేయి. గో. ఎక్స్క్యూజ్ మీ. ఇదేమిటి, నువ్వు ఇంకా వెళ్ళదా? వెళ్ళలేను సార్. ఏం చేత? మీ కళ్ళల్లో ఉన్న ఆకర్షణ లాంటిది. కన్నుల ఆవి కాదు, అయస్కాంతపు గనులు. చూస్తూ గడిపేయచ్చు యుగాలు. శబాష్ శబాష్ కృష్ణమూర్తి, నువ్వు నాకు చాలా బాగా నచ్చావా. మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారు. అందుకే ఇక్కడికి వచ్చాను. థ్యాంక్స్. అతను నచ్చావు అన్నది నన్ను, నిన్ను కాదు. అండర్స్టాండ్? అందుకే నేను కూర్మాసనం వేయమన్నది. బైది బై, ఇది నా కూతురు కవిత. హలో. ఇతను కృష్ణమూర్తి అని బిఏ చదువుతున్నాడు. హలో. మన దగ్గర ఆసనాలు నేర్చుకోవడానికి వచ్చాడు. చూడు కృష్ణమూర్తి, చూస్తున్నాను సార్. తెల్లవారుజామునే లేచి అనకాపల్లి వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి రావాలి. పాపం ఈ వయసులో మీరు ఎలా పరిగెడతారో ఏమిటో. పరిగెత్తాల్సింది నువ్వు, నేను కాదు. ఆ? ఇదే నీ ఎంట్రన్స్ టెస్ట్. మైండ్ ఇట్. ఏమిటి, పడ్డారండి? పైకి రండి. మెల్లగా. థ్యాంక్స్ అండి. It's okay. కవిత గారు, అనకాపల్లికి బస్సులున్నాయి కదండి, పరిగెత్తమంటారేంటి మీ నాన్న? పరిగెత్తుతూ వెళ్ళడం ఇక్కడ రూల్ అండి. అనకాపల్లి ఇక్కడికి ఓ 20 మైళ్ళు ఉంటుందండి. కాదండి, దానికన్నా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కొంచెమే కదా ఎక్కువ, పర్వాలేదండి, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అనకాపల్లి వెళితే సరిపోతుంది కదండి. కాదండి, మళ్ళీ తిరిగి రావాలి. అది కూడా రన్నింగ్ తోనే. మొత్తం 40 మైళ్ళు. అయితే ఎరా, ఇంకో 10 మైళ్ళు ఎక్కువైనా పర్వాలేదండి. మీ వెనక మా కుక్క కూడా వస్తుంది. కుక్కేందుకండి పిచ్చిముండా, పరిగెత్తలేక వస్తుంది. చావదండి, దానికి అలవాటే కదా. మీరు కరెక్ట్ గా పరిగెత్తుతున్నారా లేదా అని ఎవరో ఒకరు చూడాలి కదా. కరెక్ట్, మీరు కుక్కను పంపించండి. పరిగెత్తలేక చేస్తావు. చావు కూడా ఒక్కొక్కప్పుడు హాయిగా ఆనందంగా ఉంటుందిరా. కవిత కడగంటి చూపు కోసం ఏమైనా చేస్తాను. నువ్వు పరిగెత్తలేక చేస్తే నీ పక్కన ఉండేది కవిత కాదురా, కుక్క. ఇక నోర్మూసా. తెల్లారుజామున అనకాపల్లి పరిగెత్తాలి. ఓ కరెక్ట్ కరెక్ట్. పాపం మొదలెట్టేశాడు. అవునురా, ఈ చెయ్యిలా ఎత్తలేవా? లేరు. ఈ కాలిలా ఎత్తలేవా? లేరు. నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోందిరే. పోని 20 మైళ్ళు, రాని 20 మైళ్ళు వింటేనే నాకు చెమటలు పడుతున్నాయి. ఎలా పరిగెత్తావురా? కవితను పెళ్లి చేసుకోవడం నా జీవిత జయరా. అమ్మో, చెయ్యి చెయ్యి చెయ్యి. అమ్మా అమ్మా. అవును గాని ఆ. నీ ట్రయల్స్ ఎంత వరకు వచ్చాయిరా?
డాక్టర్ లైన్ లో పెట్టేశాను. ఇక మిగిలింది అక్కయ్య గారి. ఆవిడ్ని కూడా లైన్ లో పెట్టేస్తే మా పెళ్ళి అయిపోయినట్టే. అమ్మో మేడం 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 మెరదరా. రాధవ కలికాలం. ఇక్కడ ఆపో. దేశం తగలబడదు. రూపాయి కాగితాలు చిత్తు కాగితాలు అయిపోయాయి. బజార్లో సరుకు బంగారం అయిపోయింది. ఏమిటక్కయ్య తిట్టుకుంటున్నావు? చూడు బాబు, 25 రూపాయలు తీసుకుని బజార్కి వెళ్తే 4 కూరగాయలు కూడా రాలేదు. రిక్షా వాడికి 2 రూపాయలు ఇంటికి వచ్చి ఇవ్వాల్సి వచ్చింది. ఓహో. కవిత, ఎందుకక్కయ్య 2 రూపాయల కోసం చదువుకునే పిల్లలు పిలవడం? నేను ఇస్తాగా. నువ్వెందుకులే బాబు, అదే పర్లేదక్కయ్య, నేను ఇస్తాను. నువ్వెందుకులే బాబు. అయ్యో, పడిపోయావా బాబు? అదే లేదు, ఊరికే పడిపోయినట్టుగా యాక్ట్ చేశా. ఏమిటమ్మా పిలిచావు? ఏం లేదమ్మా, రిక్షా వాడికి డబ్బులు ఇస్తామని పిలిచా. బాబు ఇచ్చేసాడులే. నువ్వు వెళ్ళవయ్యా. ఇటువకే నేను పట్టుకొస్తాను. పదవే. కవిత, కొంచెం మంచిది అమ్మా. అక్కయ్య గారు, ఆ? వంకాయలు నవనవలు ఆడిపోతున్నాయి. ఎలా ఇచ్చాడు? ఏమిటి గోపు పగిలిపోయేలా ఇచ్చాడు. ఏమిటక్కయ్య కుట్టాడా? వాడి మొహం. కిలో 6 రూపాయలయ్యా. 6 రూపాయలా? ఎందుకు? నేనైతే రూపాయికి 4 కిలోలు తెచ్చామండి. ఆ? అవునక్కయ్య, ఈ ఆనపకాయలు ఎలా ఇచ్చాడు? ఏమిటి? 2, 4 రూపాయలయ్యా. రూపాయికి 4 తీసుకురావచ్చు. నిజమే? ఆ? చాలేవయ్యా విచిత్రం మాటలు నువ్వును. ఆ? అంటే ఆయన మాటలు నువ్వు నమ్మట్లేదన్నమాట. ఇంట్లో ఏమేం కావాలో లిస్ట్ రాసి పెట్టు, ఆయన తెచ్చి పెడతారు కదండి. మరే ఉమ్. అక్కయ్య, నువ్వు లిస్ట్ రాసివు, తీసుకొస్తానో లేదు చూద్దు కానీ. అబ్బా. కృష్ణమూర్తి, ఏం చేస్తున్నావా? ఆసనాలు వేస్తున్నాను సార్. కంటిన్యూ కంటిన్యూ. రాని రాని. రా. 400. ఆపు ఆపు. చిన్ని గారు, మీ అమ్మాయి వచ్చేసిందా? అక్కయ్య గారు, అక్కయ్య గారు. అదిగో, అబ్బాయి వచ్చేసాడు. పెట్టు. మా నాయనే, లిస్ట్ లో రాసినవన్నీ తెచ్చినట్టున్నావు. అడగండి, ఒక్కొక్క దాని రేటు చెప్పేస్తాను. కందిపప్పు ఎంతయ్యా? కిలో 30. అమ్మా, అంతా ఓకే. మరి ఎండు మిరపకాయలు ఎంత అడగరే? 14కో 15కో ఇచ్చుంటారు. 2 కిలోలు ₹1.10 పడింది. ఆ? మరి చింతపండు ఎంత అడగరే? ఎంత? కిలో 20 పైసలు చొప్పున పడిందండి. అబ్బో, నీయగా ఇచ్చాం బంగారం గాను. అంతే నాయనా, అంతే. అందుకే ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుందని పెద్దలు ఊరికే అన్నారా? ఏమైనా పెళ్ళైతే నీ పెళ్ళడం సుఖపడుతుంది బాబు. అమ్మాయి, నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మా. మాకు కూడా చవగ్గా ఎవరైనా తెచ్చి పెడితే బాగుంటుంది. ఎవరో ఎందుకండి, ఈయనే తెచ్చి పెడతారు. చెప్పండి ఏమేం కావాలో. ఏమండి? చెప్పండి. 4 కిలోలు కందిపప్పు, 10 కిలోలు కుంకుడుకాయలు తెచ్చి పెట్టండి. మీకు 2 కిలోలు చింతపండు, 10 కిలోలు పంచదార. నీకు కూడా ఏం కావాలి అడుగమ్మాయి. అబ్బాయి ఏమనుకోడు. నేనేమనుకోనండి. అడగండి. నాకేం పెద్దగా అవసరం లేదు గాని 5 కిలోలు గోధుమలు, 20 కిలోలు కందిపప్పు, 10 కిలోలు జీడిపప్పు కావాలి. ఇదిగోండి లిస్టు. ఓకే. ఏమై మూర్తి, ఆసనాలు వేయటం మానేసి ఆడవాళ్ళతో కబులు చెప్తున్నావా? పద శవాసనం వేద్దు గాని. ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద ఆసనాలు వేస్తున్నారు నాన్న. శవాసనం కన్నా పెద్ద ఆసనమా? అంటే భూతాసనం, పిశాచాసనమునా? అదేం కాదు, కాకాసనం అని. కాకాసనమా? ఈ పేరెప్పుడు వినలేదే. ఆసనం ఏదైనా నీకోసం, ఆ? ఆసనం ఏదైనా మీకోసం, మ్మ్. మీ ఆశీస్సుల అక్షింతల కోసం. శబాష్ శబాష్, నీకు ఆశుగా వస్తుందో ఈ కవిత్వం. సరస్వతీదేవిని నాలిక మీదే కాపురం చేస్తుంది. అందుకే నువ్వంటే నాకు లైకింగ్. ప్రొసీడ్ ప్రొసీడ్. కవిత నా హృదయం, కవితే నా స్పందనం, కవితే నా సర్వస్వం, కవిత సమక్షం లోకం ఓ నందనవనం. కవిత తన ప్రాణం అంటున్నాడే, మరి కవిని కవిత వరిస్తుందో లేదో? సరస్వతీదేవి భరించబట్టే అబ్బాయి అంత చక్కగా కవిత్వం చెప్పాడు. నీకు కూరలు, పప్పు దినుసులు, వాటి రేట్లు తప్ప ఇంకేమీ అర్థం కాదు. వెళ్ళి నాలాగా నిక్కరు బనీను వేసుకుని శీర్షాసనం వేయి. పా.